తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యతో ఇరాన్ కోపంతో రగిలిపోతోంది. అమెరికా ఇజ్రాయెల్పై పగ తీర్చుకోవడానికి సిద్ధమైంది. స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్పై బాంబు దాడులు చేశాయి. ఇరాన్ నాయకులే లక్ష్యంగా టెహ్రాన్లో మొత్తం 30 చోట్ల బాంబుల వర్షం కురిపించాయి. దాడులో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు భార్య, కోడలు, మనవడు చనిపోయారు. ఇరాన్కు చెందిన ఇతర కీలక నేతలు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ హత్యతో ఇరాన్ తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైంది. శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్పై పగ తీర్చుకోవడానికి సిద్ధమైంది. స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసింది. అమెరికా మీడియా కథనం ప్రకారం విదేశాల్లో ఉన్న ఇరాన్ స్లీపర్ సెల్స్ అమెరికా, ఇజ్రాయెల్లో దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఎన్క్రిప్టెడ్ మెసేజ్లను అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గుర్తించాయి. నిఘా వర్గాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ప్రాథమిక ఎనాలిసిస్లో సిగ్నల్స్ ఇరాన్ నుంచి వచ్చినట్లు తేలింది. సాధారణానికి భిన్నంగా ఈ సిగ్నల్స్ పలు దేశాల ద్వారా రీబ్రాడ్కాస్ట్ కావడం రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్లను నిరంతరం పర్యవేక్షించే విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. ఎన్క్రిప్టెడ్ భాషలో ఉన్న ఆ మెసేజ్లను చదవడం అంత ఈజీ కాదు. డిక్రిప్షన్ కీ ఉన్నవారు మాత్రమే వీటిని చదవగలరు. ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్వర్క్పై ఆధారపడకుండా, డిజిటల్ ఆధారాలు దొరకకుండా సిగ్నల్స్ పంపడానికి ఇటువంటి కమ్యూనికేషన్ పద్ధతులను సాధారణంగా నిఘా సంస్థలు, ఉగ్రవాద ముఠాలు ఉపయోగిస్తాయి.